నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? నెంబర్ 1గా ఉందండి. ఏ విషయంలో అంటారు? పింఛన్లు ఇచ్చేదాంట్లో కానీ అన్ని పథకాలు, అమ్మఒడి కానీ, వృద్ధులకి పింఛన్ కానీ, పిల్లలకి ఫీజు రింబర్స్ కానీ, రైతులకు రైతు భరోసా కానీ, మరి 0 వడ్డీ, మళ్ళీ ₹1,00,000 లోన్ క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి 0 వడ్డీ వేసాడు. అయితే ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయండి? నెంబర్ 1గా అందుతున్నాయి. కొంతమందికి సంక్షేమ పథకాలు అందట్లేదు అని కొంతమంది చెప్పండి. గిట్టనమ్మగుడు కొట్టగా మానడు అన్నట్టు సామెత ఉంది కదా. ఎవరో రమ్మను ఇక్కడికి, ఎవరో రమ్మను. ఇప్పుడు మీరు చల్లవారిపాలెం తెలుగుదేశమే, చల్లవారిపాలెం పోయి అడగండి, చల్లవారిపాలెం పోయి అడగండి పింఛన్లు అందిని అంటారో లేదంటారో. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారు? నెంబర్ 1గా ఉందండి. అసలు వాలంటీర్లు మనకి కరోనా అప్పుడు ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు మన ఊరిలోనే చంద్రబాబు టైంలో అక్కడ పంచాయతీ ఆఫీస్ కాడ ఈ వృద్ధులంతా పోయి ఏకుందా 4ంటికి పోయి పుస్తకాలు పెట్టేస్తారు. ఆ మహారాజు వచ్చింది, లేకపోతే మళ్ళీ పుస్తకాలు తెచ్చుకోవాలి. లేకపోతే మా ఊరోళ్ళు పుస్తకాలు పోయిన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఏది పింఛన్ పుస్తకాలు ఆయన ఇచ్చే ₹1000కి వీళ్ళు ఏకుందానే పోయి 4ంటికి కూర్చోవాలి. ఆడ పెట్టేస్తే కొంతమంది మనలో మనోళ్ళే ఇంకెవడు నూగుతాడు, ఎవడెవడో ఖర్చు ఉండడు, అరే నా కొడుకు పింఛన్ రాకూడదని ఒకడికొకడు ఏదో జరిగి ఉంటుంది అట్లా. అంతేగాని నెంబర్ 1 ప్రభుత్వం అండి ఇది మాత్రం. పవన్ కళ్యాణ్ ఎట్టి కోశంలో కూడా రాడు. పోయినసారి ఒక్కటి వచ్చింది, అది కూడా రాదు ఈసారి ఎమ్మెల్యే. చంద్రబాబుకి 13-12 వస్తాయండి అంతే. ఇప్పుడు ఈ లోకల్ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే మా సుచరిత అండి, మేకతోటి సుచరిత. మా ఊరు ఏమండే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేల దగ్గరికి పోయి అడగరు మాకు ఈ పని చేసి పెట్టమని. వాళ్ళు వచ్చి అడగాల్సిందే కానీ లేదంటే ఇప్పుడు ఇదిగో ఆయన దగ్గర మేము పోయాం ఎమ్మెల్సీ గారి దగ్గరికి. ఆయనే మరి పార్కు కట్టిస్తున్నాడు, పిల్లలకి ఆటల స్థలం, మరి అవతల శ్మశానానికి, అట్లా ఆ పద్ధతి మా ఊరిదంతా. ఇప్పుడు ఈ ఇంటింటికి రేషన్ అని చెప్తున్నారండి. ఇంటింటికి రేషన్ వ్యాన్ వల్ల మీకు అసలు నష్టమే లేదండి. ఇదివరకు ఆయన 5 రోజులు 6 రోజులు టార్గెట్ పెట్టేవాడు. మీరు పలానా తారీఖు లోపల తీసుకెళ్ళి లేదనుకో, నేను ఊరికి పోయాను అనుకుంటే ఏదైనా పని ఉండి 4 రోజులు వచ్చిన తర్వాత బియ్యం అడిగితే లేవు అయిపోయి అంటాడు. ఇప్పుడు అట్లా కాదు, ఇంట్లో పిల్లలుండ పెద్దోళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మంచి చేస్తే ఇంకోసారి నాకు ఛాన్స్ ఇస్తారు, లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో ఒక ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారేమో లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు. అసలు ఈ మూడిట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వాళ్ళిద్దరికి రావండి అసలు, వాళ్ళిద్దరికి అసలు ఓట్లు వేయరండి. ఎందువల్ల అంటే ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు చంద్రబాబు గారు 2014 నుంచి 19 లోపల ఏమన్నా, 14 ఎలక్షన్ అప్పుడు ఏమన్నా అంటే కుర్రాళ్ళు పంపించి, అబ్బాయి అరే మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో అంత బ్యాంకులో పెట్టుకోండి, మీకు ఎంత పొలం ఉందో అంత బ్యాంకులో పెట్టుకోండి, నేను వస్తాను రుణమాఫీ చేస్తాను అన్నాడు. ₹1 తీసేశాడా చెప్పండి? ఈయన అన్నాడు అప్పుడు 2014లో అన్నాడు. అట్లా మాత్రం నేను చెప్పను, అబద్ధాలు చెప్పను. నేను మాత్రం రైతులకి ఇది ఇంత తీసేస్తా, 50,000 60,000 70,000 అన్నాడు. కరెక్ట్గా అంతే తీసేస్తున్నాడు. ఈ సంక్షేమ పథకాల వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుస్తా అంటారు. నెంబర్ 1గా గెలుస్తాయండి. 160 సీట్లు తగ్గవండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? ఆయన పాలన బాగానే ఉందండి. ఆయన వచ్చిన తర్వాత అమ్మకు పెన్షన్ వస్తుంది, మాకు అది వరకు పెన్షన్ లేదు, ఏమి లేదు, రేషన్ కూడా లేదు. మాకు అమ్మకి రేషన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ మాకున్న వాలంటీర్ మాత్రం అస్సలు మాకేమీ చేయదు. రేషన్ కార్డులో మా 2 ఆడపిల్లలు, ఒక అన్నయ్య, 2 అన్నయ్యలకు ఒక అన్నయ్య చనిపోయారు. 2 ఆడపిల్లలు అన్నయ్య, మా 3 పేర్లు రేషన్ కార్డులో లేవు. అమ్మ పేరు మీద ఒక్కటే ఉంది. మాకు సొంత ఇల్లు లేదు. ఏదైనా మా రెక్కల కష్టం మీద మేము బతకటమే. నేను టీ వ్యాపారం చేస్తాను, టీ తీసుకెళ్ళి గోడవలు అన్నిటికి ఇస్తాను. ఆ అమ్మ ఏదో చిన్న ప్రైవేట్ పని చేసుకునేది, అన్నయ్య బార్ షాప్లో పని చేస్తాడు. అది వరకు అక్కడ ఉన్నప్పుడు కూడా అమ్మ ఎప్పుడు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవటమే. మాకంటూ ఏ పథకాలు చేయలేదు. మీరేం కోరుకుంటున్నారు? కోరుకునేదాన్ని ఆమె పెద్ద ఆవిడ కదా, దగ్గరకు వచ్చి ఇవ్వచ్చు. అసలు మమ్మల్ని మనుషుల్లాగా చూడొచ్చుగా, అసలు లెక్క చేయదు. ఎందుకు మరి మేము చేసిన తప్పేందో నాకు అర్థం కాదు. ఓకే అండి, మొత్తం వద్దు. ఇప్పుడు సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అంటే అసలు ఏం లేదు, పెన్షన్ తప్పితే మాకేం రావట్లేదండి. మీకు సంబంధించిన పథకాలు కొన్ని పెన్షన్ ఒకటి వస్తుంది,
ఇంటింటికి రేషన్ అనే ఒక వ్యాన్ పెట్టారు కంటే దానివల్ల ఉపయోగం ఉందంటారు. అంటే అమ్మకు ఒక్కళ్ళకే వస్తుంది, ఇంకా మా పేర్లు లేవు, మీ పేర్లు యాడ్ చేయలేదంటారు. యాడ్ చేయలేదు. అదేమంటే కూతుళ్ళకి రాదు అన్నారు, యాడ్ చేయలేదు. యాడ్ చేయమని సచివాలయం కాడికి తిరిగాం ఇంకా మేము అలసిపోయాం, ఇంకా తిరగలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం నెంబర్ 1. దేంట్లో అంటారు? అన్నిట్లో దేంట్లోనైనా కరెక్టే. ఈ సంక్షేమ పథకాలను పెట్టారు, ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయండి? అందుకని నాకు పింఛన్ వచ్చింది, రైతు భరోసా పడ్డాయి, అన్నీ ఆగిపోయినాయి కరెంట్ మీటర్ల నుంచి. ఈ సంక్షేమ పథకాలు 10 మందికే ఇస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కండి. అది తప్పు మాట. 90 మందికి ఇస్తున్నాడు, అవకాశం ఉన్న వాళ్ళందరికి ఇస్తున్నాడు. అవకాశం ఇప్పుడు నాకే పోయింది వచ్చి, పింఛన్ వచ్చింది 2 సంవత్సరాలు, మరి రైతు భరోసా డబ్బులు పడ్డాయి, అవన్నీ పడతల్లా నాకు. కరెంట్ మీటర్లో తేడా పెట్టినాక పడతల్లా. దానికి ఏముందో దానికి మా మేలకుండా ఉన్నాం. అసలు ఈ సంక్షేమ పథకాలకి కరెంట్ బిల్లు పెట్టడం ఎలా? అది రాంగే పెడతాం మరి అసలు లెక్క. ఇప్పుడు ఉన్న కరెంట్ మీటర్ అంటే ఆయాలు తెలియక నాకు 3 ఇళ్ళు 2 ఇళ్ళు ఉంటే 2 ఇళ్ళు 4 మీటర్లు నా పేర్లు ఇవ్వండి. అంటే ఎక్కువ మీటర్లు ఉండడం వల్ల మీకు పింఛనది పోయిందంటారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ ఇంటింటికి రేషన్ అని చెప్తున్నారండి. ఈ రేషన్ వల్ల ఉపయోగం ఉందండి ఈ వ్యాన్ల వల్ల? రేషన్ వల్ల ఉపయోగం ఎందుకు లేదు? ఉపయోగం పెట్టుకునే వాళ్ళకి ఉంది, అవి తినలేదుగా. తినక తేడే కానీ ఉపయోగం లేకుండా. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఆయన ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఈ మద్యపాన నిషేధం చేశారని భావిస్తున్నారా? అది చేయకపోతే అసలు ఇయర్కి ఇంకా ఘోరం అయ్యేది. ఆపట్టే అంతమటికి నడుస్తుంది. కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఈ రైతులకి సబ్సిడీ కింద కొన్ని పనిముట్లు అవి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అందుతున్నాయండి. ట్రాక్టర్లు అందుతూ తెచ్చుకునే వాళ్ళకి అందుతున్నాయి. ఇక్కడ మా ఏరియాలో ఎవడు పడుచుకొని చేసేవాడు లేడు, పొలం పని చేసేవాడు లేడు. ఉండకాడ అన్నీ అవుతున్నాయి. ఈ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? మీ ఎమ్మెల్యే ఎవరండి? సుచరిత. ఆ సుచరిత అసలు ఇంత మటుకు మా ఊరే వచ్చారు కదా. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఏముంది, ఆ మంత్రి అయింది. ఆ మంత్రి కానించి ఇక ఆ పని అసలు రాకుండా పోయింది. మీ ఊరు ప్రజలే అంటున్నారు, మా ఊరే ఎక్కువ మెజార్టీ అంటున్నారు. మీ ఊరికే ఎక్కువ మెజార్టీ ఉన్నప్పుడు మెజార్టీ మాదే. మా ఊళ్ళో వేరే వాళ్ళు లేరు. 20 మంది 25 మంది తేల్తారు. ఊరు మొత్తం జగనే. ఎప్పుడు మట్టమట్టాది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ పోయింది, వాడు అయిపోయాడు, అంతలోనే జగన్ వచ్చాడు. జగన్కి ఇప్పుడు నేను మంచి చేస్తే ఇంకో ఛాన్స్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒక ఛాన్స్ అంటున్నారు. చంద్రబాబు గారు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. అసలు ఈ మూడిట్లో 2024 ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ? జగనే. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఏమో చేసే పనులకి, చేసే పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. 170 వస్తాయని చెప్తున్నారు కండి. వస్తాయి, నిజంగా వస్తాయండి? తప్పనిసరి గ్యారెంటీకి రావాలి, వస్తాయి కూడా. అది